ఈ నెల 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సిఐటియు కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటో ప్రచార జాబితాను నాయకులు ఆదివారం ప్రారంభించారు. ఈ జాతాను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేష్ బాబ్జీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులు ఎరుబండి చంద్రావతి, సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ 1970 మే 30 కార్మిక వర్గం ఐక్యత కోసం సిఐటియు ఏర్పడి నేటికి 55 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ కార్మిక వర్గం చేసిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను స్వతంత్ర పోరాటంలో ఏ పాత్ర లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ ప్రభుత్వం తొలగిస్తానంటే ఏ ఒక్క కార్మికుడు చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు. జనవరి 4న చలో విశాఖకు వేలాదిగా కార్మిక వర్గం కాకినాడ నుండి తరలి రావాలని, ఈ మహాసభల అనంతరం మోడీ తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మల్లికా రమణ్, ఉపాధ్యక్షులు కె సత్యరాజు, వర్కింగ్ కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అప్పారావు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, కాకినాడ నగర అధ్యక్ష కార్యదర్శులు స్వామి, వర్మ, చందర్రావు, చెక్కల వేణి తదితరులు పాల్గొన్నారు. 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు కాకినాడ జిల్లాలో జాతా ప్రారంభించడం జరిగింది. ఈ జాతా ఇవాళ రేపు ప్రతి కార్మికుల్ని కలుసుకొని ఈ యొక్క విధానాల మీద, కార్మికులకి నష్టం చేస్తున్నటువంటి విధానాల మీద, ప్రజలకు నష్టం చేస్తున్న విధానాల మీద ప్రచారం చేస్తూ ఈ జాతా నిర్వహించబడతా ఉంది. అలాగే ఈ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్లు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి, ఉద్యోగుల భద్రత కల్పించాలని డిమాండ్లతో ఈ జాతా నిర్వహించబడతా ఉంది. అలాగే ఫిబ్రవరి నెల 12వ తేదీన జరిగే సమ్మె ప్రచారం కూడా ఈ జాతా సందర్భంగా ప్రతి ఒక్క కార్మికులకి కూడా తెలియజేయడం యొక్క ఉద్దేశం. ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా సంపూర్ణంగా రద్దు చేశారు. ఇది మేము సహించే ప్రసక్తి లేదు. రాబోయే ఎన్నికల్లో దాని కేంద్రంగానే ఆయన ఓటమి చవి చూస్తారు. ఇది వాస్తవం, రాసి పెట్టుకోండి. ఈరోజు లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించాం. 1938, 1937, 36లో ఏ చట్టాలు లేనప్పుడే ఈ కాకినాడ సిటీలో పెద్ద పెద్ద స్ట్రగుల్స్ జరిగినాయి. కాకరాల కామేశ్వర శాస్త్రి గారు, పిఎస్ శర్మ గారు, సివికే రావు, మందిరి జగదాంబ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ రోజున కార్మికోద్యమాలకి నాయకత్వం వహించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద పెద్ద సమ్మెలకు ఈ జిల్లా కేంద్రమైంది. ఆ రోజు ఏ చట్టాలు లేకపోయినా బయట ఇచ్చారు. ఈరోజు ఉన్న చట్టాలన్నీ రద్దు చేస్తామని చేశారు. వాటికి వ్యతిరేకంగా మా ఫైట్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 12ని దేశవ్యాప్త జాతీయ సమ్మెకు సిద్ధమవుతూ ఉన్నాం. అఖిల భారత మహాసభలు ముగిసి ముగియంగానే వాటిని జయప్రదం చేసేటందుకు బయలుదేరతాం.